జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు మనం 21వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం, ఏత్త కలంగల్ ఎదిర్పోంగ్ నీ మీదలిప్పా, மாத்தாதே பால் சொரியும் வல்லல் பெரும் பசுலுக்கள், ஆத்த படைத்தான் மகரே எரிபுராய் ஊத்தமுடையாம் பெரியாம் உலகினில், தோத்தமாய் நின்ற சுடரே துயிலெலாய், மாத்தாருனக்கு வலி துளைன்லு உன் வாசக்கன், ஆத்தாது வந்து உன்னடி பணியும் அப்போலே, போத்தியாய் வந்தோம் புகழந்து ఏలోరెంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశ్రం యొక్క అర్థం తెలుసుకుందాం. ఇందులో గోదాదేవి నందగోవుని వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును, వేదముల ద్వారా స్తుతించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. పొదుగు కింద నుంచిన కడవలు చెరచెరా నిండి పొంగి పొరలున్నట్లుగా క్షీరధారలను వర్షించి గోసంపదలు కలిగిన నందగోవుని కుమారుడా మేల్కొనుము. ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి నీకు భయపడి ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణుజొచ్చిన రీతిని మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనములో చేయుటకై నీ విశాలమైన భవన ముఖద్వారం వద్దకు వచ్చితిమి. నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొను స్వామి, లేచి రావయ్యా అని వేడుకు